ఇకపోతే భారతదేశంలో చూసుకుంటే కనుక బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, ఢిల్లీ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఆల్మోస్ట్ కాబూల్ని మనం కేస్ స్టడీలా తీసుకోవాలన్నమాట. ముఖ్యంగా చాలా చోట్ల ఉదాహరణకి మనం చూస్తే తమిళనాడు, కర్ణాటక మధ్య ఈ కావేరీ రివర్ వాటర్ ఇష్యూ చూసుకోండి. అంటే కొంతమందికి అక్కడ తాగటానికి నీళ్ళు లేని పరిస్థితి, ఇంకొంతమందికి పంటలకు నీళ్ళు లేని పరిస్థితి అన్నమాట. ముఖ్యంగా హైదరాబాద్ కావచ్చు, చాలా చోట్ల గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పడిపోవడం వల్ల కూడా బోర్వెల్స్ ఎక్కువ వేసేసి కాంక్రీట్ జంగిల్స్ పెడితే నీళ్ళు లేకుండా పోతున్నాయి అనమాట. ఢిల్లీ కూడా యమున చుట్టుపక్కల రివర్స్ మీద డిపెండ్ అవుతుంది. అక్కడ రివర్ వాటర్ పొల్యూషన్ కూడా విపరీతంగా పెరుగుతుంది అనమాట. సో చెన్నైలో కూడా అంతే, వస్తే ఒక చోట ఫ్లడ్స్, రాకపోతే కంప్లీట్ గా డ్రై అవటం. మనం కాబూల్ని కేస్ స్టడీకి తీసుకుని కాబూల్ లాంటి పరిస్థితికి మనం రాకముందే మనం గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ని కాపాడుకోవడం, అదేవిధంగా రెయిన్ వాటర్ సంబంధించిన ప్రొటెక్షన్ తీసుకోవడం, దాంతోపాటు మహానగరాల్లో నీటి కన్జర్వేషన్ ఎలా చేయాలనే దాని మీద బెస్ట్ ప్రాక్టీసెస్ అడాప్ట్ చేసుకోవడం చేయకపోతే మాత్రం భారతదేశంలో కూడా బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కలకత్తా, ముంబై, ఢిల్లీ ఇలాంటి ప్రాంతాల్లో కూడా విపరీతమైన నీటి ఎద్దడి వచ్చి దాదాపు 50 నుంచి 60% వరకు మన డబ్బులంతా కూడా నీటి మీద ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చే రోజులు వస్తాయి.